హాయ్ అండి, అందరికి వందనాలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈ వీడియోలో నేనైతే ఇంకా మార్నింగ్ నుంచి నైట్ వరకు నా రొటీన్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంకా రోజు ఇలానే ఉంటుంది అని అయితే ఏం లేదు, కానీ మ్యాక్సిమం ఇలానే ఉంటుందండి. ఇంకా అప్పుడప్పుడు చేంజ్ అవుతుంటుంది అనమాట. ఇంకా మార్నింగే లేచి నైట్ పెసలు నానబెట్టానండి. ఇంకా పెసర దోశ చేద్దామని ఇంకా మార్నింగ్ లేచినప్పుడే ఇంకా మిక్సీ అయితే పడుతున్నాను. కొంచెం అల్లం వేసి దాంట్లో పచ్చిమిరపకాయలు కూడా కొన్ని వేసి ఇంకా మిక్సీ అయితే పట్టేశాను. ఇంకా అంతలోపు డస్ట్బిన్ కూడా వచ్చేసింది. ఇంకా డస్ట్బిన్ కూడా బయట పెట్టేసి ఇంకా లోపలికి వచ్చేసరికి షారోన్ అయితే లేసిందండి, ఎదురొస్తుంది. వెనక చేతులు ఎందుకు పెట్టుకుంటుందంటే అదే డైపర్ ఉంది కదా, నిండినట్టుంది. ఇంకా అందుకేమో తీసేయమన్నట్లు పెడుతుంది. ఇంకా తర్వాత నన్ను ఎత్తుకో మమ్మీ అంటే సరే పద లోపలి పద ఎత్తుకుంటా అని చెప్పి ఇంకా లోపల ఇంకా మీద కూర్చోబెట్టుకొని ఇంకా కొద్దిసేపు ఇంకా తనతో స్పెండ్ చేశాను అనమాట. మా హస్బెండ్కి ఏమో ఉదయాన్నే 7కే కాల్ వచ్చిందండి హాస్పిటల్ నుండి. సో వెళ్ళారు, ఏదో తీసుకొని అక్కడ హాస్పిటల్లో ఇవ్వాలంట. ఇంకా వెళ్ళారు. ఇంట్లో ఇంకా చట్నీ చేద్దామంటే వేరుశనగ పప్పులు కూడా అయిపోయాయి. వచ్చేటప్పుడు తీసుకురా అంటే ఇంకా మా హస్బెండ్ వచ్చేంత వరకు ఇంకా షారోన్తో అయితే కూర్చున్నాను. రూత్ అయితే ఇంకా లేవలేదు. ఇంకా అంతలోపల మా హస్బెండ్ కూడా వచ్చారు. వస్తే ఇంకా చట్నీ పెసర దోశ మీకు బాక్స్ పెట్టి పంపించేశాను, టైం అవుతుందంటే. ఇంకా షారోన్కి ఏమో బ్రష్ చేపిద్దామని చెప్పి ప్రేయర్ చేసుకో అంటే చేసుకుంది. ఇంకా ప్రేయర్ చేసుకున్న తర్వాత బ్రష్ చేపించి ఇంకా తనకు ఇంకా ఒక దోశ వేసి ఇచ్చాను. కాలుతుంది మమ్మీ అంటుంది. షారోన్కి దోశ ఇడ్లీ అంటే బాగా ఇష్టం అండి, బాగా తింటుంది. చట్నీ ఎక్కువ అత్తుకొని బాగా తింటుంది అనమాట. ఇంకా రోజు మార్నింగ్ ఇదే ఉంటుందండి మ్యాక్సిమం రొటీన్. నేను లేచిన కొద్దిసేపుకి షారోన్ లేస్తుంది. ఇంకా రూత్ ఎప్పుడో 10కి అలా లేస్తుంది అనమాట. ఇంకా హాలిడేసే కదా పడుకోనివ్వలే అని ఇంకా నేను కూడా సైలెంట్గా ఉంటాను. ఇంకా తినకైతే దోశ అయితే వేసేసాను. నిన్నైతే సండే బ్లాగ్ అప్లోడ్ చేశాను కదండి, అది వాయిస్ ఓవర్ ఇచ్చి సేవ్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసి అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది కదా, 1 గంట అయింది కదా. అందుకే ఇంకా మార్నింగ్ లేట్గా లేచాను అనమాట, 7కి లేచాను. కానీ రోజు ప్రే చేసుకొని బైబిల్ చదువుకొని స్టార్ట్ చేసేదాన్ని. కానీ ఇంక ఈరోజు టైం అయిపోయిందని ఇంకా డైరెక్ట్గా మిక్సీ పడదామని చెప్పి వెళ్ళిపోయాను, బాక్స్ పెట్టాలని మా హస్బెండ్కి. ఇంకా కాకపోతే లక్ ఏంటంటే మా హస్బెండ్ అదే ఇంకా చట్నీ చేద్దామంటే వేరుశనగ పప్పులు లేవు కదా, ఇంకా అందుకు ఇంకా మార్నింగ్ మిక్సీ పట్టినప్పుడే ముందు దోశలు వేయకుండా ఇంకా ముందు ప్రేయర్ అయితే చేసుకొని బైబిల్ చదువుకున్నాను. ఇంకా తర్వాత ఇంకా పని స్టార్ట్ చేశాను. ఇంకా నేను ప్రేయర్ చేసుకొని బైబిల్ చదువుకున్న తర్వాత షారోన్ లేచిందనమాట. ఇంకా తర్వాత తనకి వేసిన తర్వాత ఇంకా నేను కూడా వేసుకుంటున్నాను. ముందు వేసుకొని బ్రష్ చేసుకుందాము, వేడివేడిగా తినొచ్చు అన్నట్లు ఇంకా వేసుకున్నాను. ఇక్కడ చైర్ ఎందుకు వేసుకున్నాను అనుకుంటున్నారా? సెల్ దాని మీద పెట్టి వీడియో తీశాను. నేనే వీడియో తీసుకుంటూ నేనే దోశలు వేయాలి అంటే అవి సరిగ్గా రావట్లేదండి. అందుకే ఏదన్నా ఒక దోశ అన్నా నీట్గా వస్తుందేమో మేము చూపిద్దాము అని ఇంకా అన్ని దోశలు వేస్తూ ఉన్నానన్నమాట. ఇంకా నేనైతే ఒక 3 దోశ తిన్నాను. ఇంకా తర్వాత అదే మా సెకండ్ ఫ్లోర్లో ఒక అమ్మమ్మ ఉంటుంది అని చెప్పా కదా, ఇంకా అమ్మమ్మ కూడా కిందనే ఉంటే పిలిచి తను కూడా ఒక దోశ వేస్తే తినింది. 8 లోపు కంపల్సరీ నేను టిఫిన్ రెడీ చేసి బాక్స్ అయితే మా హస్బెండ్కి పెట్టి పంపించాలండి. ఇంకా కాబట్టి కంపల్సరీ నేను 7:30 కల్లా చట్నీ దోశ కానీ ఇడ్లీ కానీ టిఫిన్ చేసేయాలన్నమాట. ఇంకా తర్వాత ఇంకా షారోన్ అయితే వచ్చి మా అమ్మతోటి అయితే ఆడుకుంటుంది. మమ్మీ నన్ను వీడియో తీ మమ్మీ, నేను ఆంటీతో అమ్మమ్మతోటి ఆడుకుంటా, తీయి అని ఇంకా వెళ్ళి గిలిగింతలు పెడుతుంది అనమాట. ఇంకా అలా అమ్మమ్మకి ఇంకా షారోన్కి వేసిన తర్వాత ఇంకా నేను కూడా వేసుకొని అయితే తింటున్నానే కానీ టెన్షన్ అండి. పాలు వచ్చింటాయి, పాలు కాగబెట్టాలి, మళ్ళీ పనాంటి వస్తుంది, ఆమె కంట్లు వేయాలి, మిగిలినవన్నీ చూసి మళ్ళీ వాటర్ చల్లి పెట్టాలి. అంటే మళ్ళీ లోతులు వేస్తుంది, తనకు బ్రష్ చేపించి తనకి వేయాలన్నమాట. మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ స్టార్ట్ చేయాలి.
అందుకు ఇంకా గబగబా తినేస్తాను అనమాట. దోశలు అయితే చాలా బాగా వచ్చాయండి. పెసర దోశ హెల్త్కి చాలా మంచిది కదా, కాబట్టి మ్యాక్సిమం మనం పెసర దోశ చేసుకుంది అంటే మంచి బలం అన్నమాట, ప్రోటీన్ ఫుడ్ కదా. ఇంకా తర్వాత ఇంక షారోన్కి అయితే రోజుకి చాలాసార్లు పిలక వేస్తూనే ఉండాలండి. వేస్తుంటే పీక్కుంటుంటుంది, వేస్తుంటే పీక్కుంటుంటుంది. ఇంకా పడుకున్నప్పుడు కూడా ఊరికల్లా మంచం మీద వాళ్ళన వెంటనే ఓడిపోయింది అనమాట, చిన్న జుట్టు కాబట్టి. ఇంకా అందుకు ముందు ఆ జుట్టు మీద పడుతుందని చెప్పి ఇంకా జుట్టు అయితే రబ్బర్ బ్యాండ్ వేసేసాను. ఈ ఏజ్లో అయితే రూతుకి ఇంకా పొడు జుట్టే ఉండే వేస్తుంటే అసలు రూతు అసలు సైలెంట్గా ఉండేది. షారోన్ కూడా అలానే అనుకుంటే, షారోన్ మాత్రం ఆ చిన్న జుట్టుకే చిక్కు మమ్మీ చిన్నగా దువ్వు మమ్మీ అంటుంటుంది. ఎంత చిన్నగా దువ్వినా కూడా. ఇంకా జుట్టు కూడా వేసేసిన తర్వాత ఇంకా అంట్లన్నీ వేసేసాను. ఆంటీ వచ్చే టైం అయిందని ఇంకా అన్ని అంట్లు వేసేసి ఇంకా పాలు కూడా కాగపెట్టాను. భయం పుట్టింది, అక్కడ గాలి కరెంట్ పోయింది, భయం పుట్టిందమ్మ. అయితే అమ్మ భయం నాకు భయం పుట్టింది. అవునా పానీగా కూర్చుని ఒక్కదాన్ని అట్టగా కూర్చున్నా. ఇక్కడ చూసారా, ఇంకా రూతు లేచినప్పుడే అమ్మమ్మకి చెప్తుందనమాట. నైట్ ఫుల్ వర్షం పడిందంటే ఇంకా వాళ్ళిద్దరు డిస్కషన్ పెట్టారు. అవును నాకు కూడా భయం వేసింది అది ఇదని. ఇంకా తర్వాత ఇంకా రూతుకు కూడా బ్రష్ చేపిద్దామని ప్రార్థన చేసుకోమన్నాను. ఇంకా తర్వాత టీ పెట్టుకొని ఇంకా అమ్మమ్మకను నాకు ఇద్దరికి పోసేసాను. ఇద్దరికి పోసిన తర్వాత ఇంకా అమ్మమ్మ కూడా ఇచ్చేసి ఇంకా నేను కూడా తాగాను. ఇంకా నేను తాగిన తర్వాత ఇంకా రూతుకు కూడా ఇంకా దోశ వేశాను. చూస్తే తనకు పిండి సరిపోలేదండి, ఒక్కటే అయింది. ఇంకో పిండి ఏం చేశానంటే దాంట్లో ఉన్నదంతా మొత్తం గంటలో వేసి అలా పెట్టాను. ఇంకా పెట్టి ఇంకా తనకు కూడా 2 దోశలు వేసి ప్లేట్ వేస్ట్ ఎందుకని నేను తిన్న ప్లేట్లోనే వేసాను. ఇంకా రూతుకు కూడా ఇంకా అలా వేసేసి ఇంకా అందరికైతే వేయడం అయితే కంప్లీట్ అయిపోయిందంటే ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేద్దాము అని ఇంకా మా హస్బెండ్ ఉదయాన్నే కవర్లో తెచ్చారు. ఇంకా అవైతే ఓపెన్ చేసి చూసేసరికి బీరకాయలు ఉన్నాయన్నమాట. ఇంకా ఆంటీ కూడా అంట్లో తోమేసి పెట్టేసి వెళ్ళిపోయింది. ఇంకా పిల్లలకి VBSది ఏదో లైవ్ వస్తుంటే అది పెట్టాను, ఇంకా చూస్తూ ఉన్నారు. ఇంకా అంతలోపల నేను లంచ్ ప్రిపేర్ చేద్దాము అని టమాటో చారు చేద్దామని చెప్పి ఇంకా టొమాటోస్ అయితే నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేస్తున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇంకా మిక్సీలో వేసి మిక్సీ పట్టడమే అన్నమాట. మా పిల్లలు టమాటా చారు బాగా తింటారండి, అందుకు ఫ్రీక్వెంట్గా చేస్తుంటాను. ప్లస్ సమ్మర్ కదా, ఇంకా పప్పు చారు టమాటా చారులు ఇలాంటివి కొంచెం బెటర్ అండి. అసలు ఈ సమ్మర్కి ఏం తినబుద్ధి కావట్లేదు, తాగబుద్ధి కావట్లేదు. ఊరిక పడుకోవడమో లేకపోతే సైలెంట్గా ఉండడమా ఇంక ఇదే చేయాలనిపిస్తుంది. చాలా ఈజీ అండి, క్విక్ రెసిపీ, మనకి ఈజీగా అయిపోవాలి, ఎక్కువసేపు వంట రూమ్లో ఉండకుండా అంటే టొమాటో చారు బెస్ట్ అని చెప్తాను నేనైతే. ఏం లేదండి, ఈజీగా ఏదో ఇలా టొమాటోస్ అన్నీ క్లీన్ చేసుకొని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఇలా కట్ చేసేసుకొని ఒక 4 పీసెస్గా ఇంకా అవన్నీ మిక్సీలో వేసి మిక్సీ పట్టుకొని ఇంకా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకా తాలింపు వేసి దాంట్లో ఇది రసం వేసేయడమే అనమాట. తాలింపులో ఏమేమి వేస్తామంటే ఫస్ట్ ఆనియన్స్, 1 ఉల్లిగడ్డ, 4 పచ్చిమిరపకాయలు, 2 రెబ్బల కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు వేసి అది కొంచెం బ్రౌన్ అయిన తర్వాత తాలింపు గింజలు వేయాలి. ఇంకా తాలింపు గింజలు చిట్టపట్ట అంటుందన్న టైంలో ఇంకా మనం మిక్సీ పట్టుకున్న టొమాటో ప్యూరీ అంతా వేసేసి ఇంకా వాటర్ వేసి ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఈ కారం చూసారా అండి, ఈ కారం నేనే పట్టించింది అనమాట. మనం ఎండబెట్టి ఇంకా మా హస్బెండ్కి ఇస్తే పట్టుకొని వచ్చారు. బాగుందండి టేస్ట్. ఇంకా అయిపోతుంది అనగా ఒక 5 మినిట్స్ ఉప్పు, కారం, పసుపు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్కి ఫుల్ పెడితే పైకి పొంగుతుంటుంది అనమాట. ఆ టైంలో ఒక కొత్తిమీర వేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉంచి
ఆపేస్తే సరిపోయిద్ది అనమాట. ఇంకా దానికి తోడు ఇంకా బీరకాయ తెచ్చాడు కదా, బీరకాయ కర్రీ కూడా చేశాను. ఇంకా తర్వాత ఇంకా రూత్కి ఆయిల్ పెట్టి స్నానం చేపిద్దామని చెప్పి ఇంకా నూనె అయితే పెట్టాను. ఇంకా నూనె పెట్టిన తర్వాత నాకు ఫోన్ వస్తే మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా వీళ్ళ డాడీ ఫోన్ చేస్తే మాట్లాడుతూ ఉన్నాను అనమాట. ఇంకా మాట్లాడే టైంలో ఖాళీ ఉండడం ఎందుకని చెప్పి రూత్కి కూలర్లో వాటర్ పోయమ్మ కొన్ని అస్సలు లేవు అంటే ఇంకా కొన్ని పోస్తుందన్నమాట బాటిల్లో. ఎన్ని పోయాలి మమ్మీ అంటే ఒక 6 బాటిల్స్ పోయి ఇంకా తర్వాత డాడీ వచ్చి పైప్తో పడతారులే అంటే ఇంకా పోసిందనమాట. ఇంకా వాళ్ళు కూడా మాట్లాడారు ఇద్దరు వాళ్ళ డాడీతోటి. ఇంకా తర్వాత ఇంకా లంచ్ అయితే పంపిస్తున్నాను మా హస్బెండ్కి. అన్నము, మామిడికాయ పచ్చడి, టమాటా చారు, బీరకాయ కర్రీ, పెరుగు, కొంచెం కీరా ఉంటే కీరా పెట్టానండి, పాలు, ఇంకా సాల్ట్. ఇంక ఇవన్నీ అయితే పెట్టేశాను. వీడియో కోసము ఇన్ని పెడుతున్నారా అనుకుంటారేమో, రోజు అలానే పెడతానండి. కంపల్సరీ అన్నం ఉంటుంది, ఒక 2 కర్రీస్ ఖచ్చితంగా పెడతాను. రైస్ తక్కువ కర్రీస్ ఎక్కువ పెట్టుకొని తింటారు అని. ఇంకా ఇక్కడ అమ్మమ్మ బయట కూర్చొని ఉంటే ఒక అంకుల్ వస్తారు, ఒక బ్రదర్ వస్తారు, ఇవ్వు అంటే ఇంకా సరే అని చెప్పి ఇస్తాలే అని అక్కడ కూర్చుందనమాట. మా హస్బెండ్ వాళ్ళ స్టాఫ్ మెంబరు లంచ్కి ఇంటికి వచ్చారంట, వాళ్ళతో పంపి అంటే ఇంకా అమ్మమ్మ ఎలా కూర్చుంది కదా అని ఒక అన్న వస్తాడు ఇవ్వు అంటే ఇంకా ఒక అతను వస్తాడు ఇవ్వు అంటే సరే అని చెప్పి ఇంకా అక్కడ పెట్టేసి వచ్చాను. ఇంక ఇచ్చేసి లోపలికి వచ్చింది, ఇచ్చానమ్మా అని. ఇంకా తర్వాత ఇంకా రూత్కి స్నానం చేయించా కదండి. ఇంకా రూత్కి స్నానం చేయించిన తర్వాత ఇంకా జడలు అయితే వేస్తున్నాను. నాకు అసలు స్టార్టింగ్లో రిబ్బన్స్ అసలు వచ్చాయి కాదండి, అలానే చిన్నగా నేర్చుకున్నా అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ స్నానం చేపిస్తే కొంచెం బయటే చేపించండి, మరీ నైట్ అయిపోయింది అనుకో వేడి పెట్టాల్సి వస్తుంది, వాటర్ కాగబెట్టాల్సి వస్తుంది. కాబట్టి మ్యాక్సిమం ఎండ పొద్దునే కొంచెం వేడిగా ఉంటాయి కాబట్టి చేపిస్తే సరిపోయిద్ది, బయట చేపించవచ్చు ఫ్రీగా. ఇంకా చేపించి ఇంకా రూతుకు కూడా ఇంకా జడలు వేసేసాను. ఇంకా రూతుకు జడలు అయిపోయిన తర్వాత ఇంకా షారోను కూడా స్నానం చేయించి ఇంకా తనకు కూడా నూనె పెట్టి జడేసి ఇంకా తర్వాత అన్నం పెట్టానండి. వీళ్ళకి స్నానాలు చేయించి జడలు వేయాలంటే చాలా ఓపిక కావాలండి. అసలు అమ్మో మొహం కడుగుతున్నా ఏడుస్తుంది. రూత్ అంటే కొంచెం పెద్దగా అయింది కాబట్టి పర్లేదు, షారోన్ అయితే మొహం కడుగుతున్నా ఏడుస్తుంది. స్నానం చేయించేటప్పుడు, మొహం కడిగేటప్పుడు ఏడుస్తుంది, మళ్ళీ నూనె పెట్టేటప్పుడు, జడేసేటప్పుడు అసలు ఇంకా ఆ మాటలు ఈ మాటలు చెప్పి ఏపిస్తూ ఉండాలి అన్నమాట. ఇంకా అసలు 24/7 పడుకున్నప్పుడు తప్పించి నైట్ మిగతా టైం అంతా మనం కన్నేసే ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏందని అరుస్తూనే ఉండాలి. చాలా ఎనర్జీ కావాలంటే చిన్నపిల్లల్ని చూసుకోవాలంటే అమ్మో. ఇంకా ఈ అమ్మమ్మతోటి ఇంకా వ్యవహారం పెట్టి ఇంకా చెప్తా ఉన్నారనమాట, ఇది జుట్టు తలకు పెట్టుకునేది అని. ఇంకా తర్వాత ఇంకిద్దరికి అన్నం అయితే వేసాను, టమాటా కూర అన్నము. ఇంకా తిన్నారు. ఇంకా వాళ్ళకి వేసిన తర్వాత ఇంకా నేను కూడా వేసుకొని తిన్నాను. ఇక్కడ టీవీలో వస్తుంది కదండి ప్రోగ్రాము జంగల్ బుక్, అది షారోన్కి ఇష్టమైన కార్టూన్ అనమాట. జంగల్ బుక్ మోక్లీ అయినా క్యారెక్టర్స్ అన్నీ చెప్తుంది. ఇంకా తర్వాత అన్నం తిన్న తర్వాత ఇంకా మళ్ళీ పెరుగు పులిసిపోయిద్ది అన్నట్లు ఇంకా నేను మిక్సీ పట్టి ముగ్గురం తలా గ్లాస్ అయితే తాగేసాము. నీకు షారోన్ ఇష్టమా అంటుంది చూడండి వీడియోలో. జరగదు ఒకసారి చెప్పు.
చాలా ఇష్టం అను సర్లే అలా కాదు చాలా ఇష్టం అను తల్లి అంటే సర్లే సరే ఇప్పుడు చెప్తాను. నాకు మమ్మీ ఇష్టం నీకు చాలా ఇష్టమా సరే ఇష్టం నాన్న. మరియా నాకు మమ్మీ ఇష్టం నీకు చాలా ఇష్టమా సరే తెల్ల కాదు చాలా ఇష్టం అన్నది చాలా ఇష్టం చాలా ఇష్టం అన్నది అన్న చాలా ఇష్టం. తల్లి ఇంకా నాకు మమ్మీ ఇష్టం కాదు కాదు నాకు మమ్మీ ఇష్టం నీకు చాలా ఇష్టమా నాకు మమ్మీ ఇష్టం అంటే నాకు తూతు ఇష్టం నీకు రుచి నువ్వు ఇష్టం తూతు ఇష్టం నాకు కూడా రుతకంటే ఇష్టం. చాలా ఇష్టం రుతకంటే ఇష్టం. అలా ఇంకా ఉందండి వీడియో, ఇంకా పెద్దగా అయిపోయింది వీడియో అని చెప్పి కట్ చేశాను. ఏమంటుందంటే నాకు మమ్మీ ఇష్టం నీకు షారూన్ ఇష్టమా అంటది. రెగ్యులర్గా రోజు అంటూ ఉంటుంది అనమాట డైలాగు. మనం షారూన్ ఇష్టం అనాలి అనంతవరకు అంటూనే ఉంటుంది. ఇది ఇంకా వీడియో లెంత్ అవుతున్నా కూడా ఆ వీడియో ఎందుకు యాడ్ చేశాను అంటే ఫ్యూచర్లో చూసుకోవచ్చు అన్నట్లు ఇంకా యాడ్ చేశాను. ఇంకా పిల్లలైతే పడుకున్నారు. నేను కూడా ఒక 1 అవర్ పడుకొని 6కి లేచి ఇంకా స్నానం చేద్దాము, పిల్లలు లేచే లోపల పని అంతా కంప్లీట్ చేద్దాము అని ఇంకా నూనె అయితే పెట్టుకుంటున్నానండి. ఇంకా అంతలోపు ఋతు కూడా లేచింది. తనకు పాలు ఇచ్చాను. ఇంకా బూస్ట్ వేసి ఇంకా పాలు తాగుతుంది. ఇంక ఇల్లు చూడండి ఇంకా భయంకరంగా మొత్తము అట్లా అంటే అట్లా ఉంది. ఇంకా అంతా నేను క్లీన్ చేయాలన్నమాట. ఇంకా షారోన్కి దగ్గు ఉందని చెప్పి షారోన్ లేనప్పుడు ఇస్తుంటే చాక్లెట్స్ తనకు సండే స్కూల్లో ఇచ్చినాయి. అంతలోపల ప్రిన్స్ వచ్చి బనానాస్ ఇచ్చాడు. ఇంకా ఈ బెడ్కి సైడ్ మనం చేత్తో అనలేం కాబట్టి ఇలా దువ్వెనతో అంటే నీట్గా వస్తుంది చూడు. ఈ బనానాస్ వచ్చి చెట్టు బనానాస్ అండి. ఇంకా గెలలు పండినప్పుడల్లా తీసుకొని వస్తుంటారనమాట. ఇంకా అంతలోపు షారోన్ కూడా లేచిందండి. ఇంకా షారోన్ లేచినప్పుడే తనకు కూడా పాలు ఇంకా పాడైపోతాయని చెప్పి పాలు ఇచ్చాను. ఇంకా పాలు ఇస్తే చాలు ఇంకా ఏడుస్తుందండి. తనకు మజ్జిగ అంటే ఇష్టం ఉండదు, పాలు అంటే ఇష్టం ఉండదు. బూస్ట్ ఇద్దామంటే ఏమో ఇంకా దగ్గు ఉందండి తనకి. ఇంకా దగ్గు వల్ల ఇంకా మామూలు పాలే ఇచ్చాను. ఇంకా ఋతు నేను మొత్తం కలిసి కింద ఉన్నాయన్నీ తీసేసి క్లీన్ చేస్తున్నాం అనమాట. ఇల్లంతా ఊడుస్తున్నాము. ఇంకా ఋతు షారోన్ బాగా హెల్ప్ చేస్తారండి నాకు. ఇంకా తర్వాత ఇంకా అక్కడ రబ్బర్ బ్యాండ్స్ కూడా ఉన్నాయి, తీయమంటే ఇంకా ఋతు తీస్తుంది. అట్లా ఇంకిద్దరం కలిసి అయితే ఇంకెళ్ళు ఓ రకానికైతే ఒక మాదిరికైతే తీసుకొని వచ్చామన్నమాట. ఎంత చేసినా మళ్ళీ యథామామూలే అండి. పెట్టిన 5 నిమిషాలే అనమాట, మళ్ళీ యథామామూలే. ఇంక మొత్తం కింద పడేస్తారు. ఇంకా తర్వాత ఇంకా బట్టలు, కుర్చీలో బట్టలు అసలు ఎప్పుడు ఇంకా స్టాక్ ఉంటూనే ఉంటాయండి. మడతేయడం, పెట్టడం, మళ్ళీ కుర్చీలోకి రావడము, ఎలా అయినా ఈరోజు క్లియర్ చేయాలి అని ఇంకా మొత్తం అయితే మడతేస్తున్నాను. అలా మా డే అయితే అయిపోయిందండి. ఇంకా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇది నా రొటీన్. 2 పిల్లలతోటి ఇంకా
చాలా కష్టం అండి వీళ్ళని చూసుకుంటూ. ఈ హాలిడేస్లో ఈ ఎండలకి ఆ కూలర్ దగ్గరే కూర్చుంటామండి. నలుగురికి కూలర్ కావాలి. ఇంకా కూలర్ తప్పించి వేరే చోట అస్సలు ఉండలేకపోతున్నాము. అందుకు ఇంకా నేనైతే ఆ కూలర్ దగ్గరే కూర్చుంటాను. పిల్లల్ని కూడా అక్కడే కూర్చోబెడతాను. ఇంకా రోజు డ్రెస్సింగ్ టేబుల్ కూడా సర్దామంటే కొంచెం సర్దుతుంది. ఇంకా తర్వాత నేను మీ దగ్గరకు వస్తాను, మీ ఇద్దరు అక్కడ ఉన్నారు అంటే షారోను సరే పాలు పట్టుకో రూతక్క అంటే ఇంకా రూతు పట్టుకుంటే షారోన్ నా దగ్గరికి వస్తుంది బట్టలు మడతేస్తుంటే ఇంకా ముగ్గురం కలిసి ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఇంకా పని అయితే చేసుకుంటున్నాము. ఇంకా తర్వాత రూతు వచ్చి మమ్మీ నాకు ఉయ్యాల చేయడం వచ్చు నీకు తెలుసా అని ఇంకా చూపిస్తుంది. ఇంకా ఆ ఉయ్యాలలో నేను ఊగుతా అని చెప్పి దాని మీద కూర్చొని ఊగుతుంది చూడండి. ఇంకా వీళ్ళిద్దరైతే క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతుంటారు. నేను సమాధానాలు చెప్తూనే ఉండాలి, వాళ్ళ డౌట్స్ అన్నీ క్లియర్ చేయాలి. ఇంకా తర్వాత షారోన్ పాలు తాగిన తర్వాత ఇంకా ముగ్గురం కలిసి మా హస్బెండ్కి కీరా పంపించా కదా, అది మిగిలినది ఉంటే ఇంకా మేము కూడా కట్ చేసుకొని తింటున్నాము. షారోన్కి బాగా ఇష్టం అండి కీరా, బాగా తింటుంది తను. ఇంకా అలా మాట్లాడుకుంటూ ఇంకా కీర అయితే తినేసాము. ఇంకా తర్వాత వంట రూమ్ చూడండి ఇంకా భయంకరంగా ఉంది. ఆఫ్టర్నూన్ అయితే ఇంకా నేను నా పని అయిపోయిద్దండి. పిల్లలు నిద్రపోయిన తర్వాత అన్నీ పక్కన పడేసి నేనైతే పడుకుంటాను 1 అవర్. ఇంకా మళ్ళీ పని చూసుకుని ఉంటే ఇంకా మళ్ళీ పిల్లలు వేసిన కాడ నుంచి మళ్ళీ ఎనర్జీ కావాలి వాళ్ళని చూసుకోవడానికి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పడుకున్నప్పుడు 1 అవర్ అయితే నేను పడుకుంటాను. ఇంకా పిల్లలు ఇక్కడ ఉన్నాయన్నీ బయట టబ్బులో పెట్టేస్తా అంటే అవన్నీ నేను టేబుల్ మీద పెట్టా, అవన్నీ ఇంకా వాళ్ళకి తెలిసినంత వరకు సర్దుతున్నారు. ఇంకా పక్కింటి వాళ్ళది డేక్షా ఉంటే ఇచ్చిరండమ్మ అని ఇంకా పంపించాను పక్కింటికి. ఇంకా పంపించేలోపు వాళ్ళ డాడీ కనిపించారంట. ఏ డాడీ వచ్చారు అని చెప్పి ఇంకా వచ్చేసారనమాట. ఇంకా వాళ్ళ డాడీతో కొద్దిసేపు ఆడుకొని స్పెండ్ చేసి ఇంకా మా హస్బెండ్ కొంచెం రెస్ట్ తీసుకున్నారు. ఇంకా అంతలోపల పిల్లలకి గ్రేప్స్ ఉంటే కొన్ని గ్రేప్స్ కొన్ని బనానాస్ అయితే ఇచ్చాను. ఇంకా అవైతే తిన్నారు. మేమేం పాట పాడామో కామెంట్ చేయండి. పిల్లలు వచ్చేసి కింద గాలి రావట్లేదని చెప్పి పైన ప్రార్థన చేస్తున్నారండి, లేకపోతే కిందే చేసేవాళ్ళు. ఇంకా కుటుంబారాధన పెట్టుకొని అయితే ఇంకా వీడియో లెంత్ అవుతుందని ఇంకా అక్కడ స్టాప్ చేసేసాను. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే ఆన్ చేసి ఇంకా తినేసి అయితే పడుకున్నాము.